పరిశుద్ధులైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అని మా యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని సర్వాధికారి తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఇక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానంలోకి మనం వెళ్దాం. నేటి వాక్యాంశము విడుదల చేసిన తండ్రి. హల్లెలూయా. విడుదల చేసిన తండ్రి అన్న అంశం మీద కొన్ని మాటలు మనం గ్రంథంలోంచి నేర్చుకుందాం. అనుదినం కూడా వాక్యం వింటున్న మిమ్మల్ని సర్వాధికారి తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మరి మనం లేఖనంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క సహాయం సహకారము మా ఛానల్కి అందించవలసిగా పరమ తండ్రి నామాలను మిమ్మల్ని వేడుకుంటున్నాను. హల్లెలూయా. ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరినీ ఆ తండ్రి సదా దీవించి ఆశీర్వదించుగాక. ఎందుకంటే దేవుని యొక్క పని చిన్నది చేసినా అది మీ ఇంటికి గొప్ప ఆశీర్వాదం అని గమనించండి. హల్లెలూయా. ఇక ఈ యొక్క సందర్భంలో చూసినట్లయితే నాడు అనగా మెస్సీ గారు ఈ భూమి మీద శరీరధారి ఉన్నప్పుడు ఆయన 30 సంవత్సరాలు తల్లి తండ్రి యొక్క రుణం తీర్చి కన్న తల్లి పెంచిన తండ్రి. హల్లెలూయా. ఎందుకంటే కన్యకు ఒక్కడికే పుట్టాడు కదండి, తండ్రికి పుట్టలేదు కనుక ఆయన పెంచిన తండ్రికి కన్న తల్లికి రుణం తీర్చుకొని అక్కడితో ఆయన యొక్క బంధాన్ని తెప్పుకున్నాడు. ఏంటది? లోక బంధము. హల్లెలూయా. మనకి కూడా అంతే కదండి. మనకి కూడా ఈరోజు 2 బంధాలు ఉన్నాయి, అది మనం గమనించుకోము. 2 బంధాలు. ఆ 2 బంధాలు ఏంటంటే ఒకటి లోక బంధము, ఒకటి పరలోక బంధము. హల్లెలూయా. లోక బంధము ఇంతవరకు మనం జీవించే జీవన విధానం. పరలోక బంధము బాప్తిసం తీసుకొని ఆయనతో ఏకీభవించడం. కానీ బాప్తిసం తీసుకున్న మనము, రక్షణ కోరుకుంటున్న మనము, బైబిల్ చేతి పట్టుకున్న మనము అప్పుడు ఎలాగున్నాము, ఇప్పుడు ఎలాగుంటున్నాము అంటే తండ్రి మనం వేరు చేశాడు. ఎక్కడి నుంచి? లోపల నుంచి వేరు చేశాడు. తన కుమారుడైన మెస్సీ మనల్ని వేరు చేశాడు. ఆయన పరిశుద్ధమైన రక్తంతో కలిగి ఆయన పరిశుద్ధమైన అమూల్యమైన వాక్యంతో మనం శుద్ధి చేసి ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధి చేస్తూ వస్తుంటే మనం ఇంకా పాప కోపంలో ఉండిపోతున్నాం. హల్లెలూయా. క్రీస్తు అలా చేయలేదండి. మెస్సీ గారు అలా చేయలేదు. 30 సంవత్సరాలు తల్లి తండ్రి యొక్క రుణం తీర్చుకున్నాడు. కష్టపడి చెమట వచ్చి వడ్రంగి పని చేసి దాని తండ్రి చేసిన వడ్రంగి పని చేతి పనులు సహాయం ఉంచి వారి యొక్క రుణాలు తీర్చుకున్నాడు. ఇక 3.5 సంవత్సరాలు అతను సువార్త మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఒక చోట మొన్న కూడా చెప్పాను ఒక ఎపిసోడ్లో, ఒక చోట కూర్చొని ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే తన తల్లి అయిన మరియ వచ్చి, బాబు నా కుమారుడని మెస్సీ గారిని పిల్లండి అంటే ఈ కబురు అక్కడ ఉన్న కూర్చున్న ఒకరు వెళ్ళి, అయ్యా ఒక సేవకుడు వెళ్ళి, అయ్యా మీ తల్లి గారు వచ్చారు మీకోసము అంటే అప్పుడు అంటాడు కదా, ఎవరి తల్లి ఎవరి తండ్రి ఎవరి సహోదరులు, మీరే నా తల్లిదండ్రులు మీరే నా సహోదరు అన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన ఎవరు పని చేస్తున్నట్టు? పరలోకమందున తండ్రి పని చేస్తున్నాడు. ప్రియ క్రైస్తుడా, ఈరోజు నీకు నాకు అదే అప్పగించాడండి. మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే అప్పుడే అలా జీవించాము, ఇప్పుడు అలాగే జీవిస్తున్నాము. అప్పుడే మాట్లాడుతున్నాం, ఇప్పుడు అదే మాటలు మాట్లాడుతున్నాము. అప్పుడు ఎలాగ నీవు గెంతులు వేస్తూ రంకెలు వేస్తూ కోపగించుకుంటూ అసహ్యమైన మాటల్లో జీవించావో, పాత జీవితంలో జీవించావో అదే జీవితాన్ని ఇప్పుడు కూడా జీవిస్తున్నాం. క్రీస్తు అక్కడ మనకు మాదిరి చూపించాడు. అయినా సరే మనం ఏం చేస్తామంటే పాత జీవితంలోంచే మనం ఇంకా ఉన్నాము. కానీ ప్రియ సహోదరులారా, మనం లోకం నుంచి వేరు చేయబడలేదు. ఇంకా మనం వేరు చేయబడలేదండి. వేరు చేయబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన చెప్పిన మార్గంలో నడవాలి. ఆయన చెప్పిన నిబంధనలు మనం పాటించాలి. ఆయన ఇచ్చిన అధికారాన్ని మనం పొందుకోవాలి. కానీ ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని సంతోషపడుతున్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో. ఏంటి? ఆయన సువార్త చేసే దినాల్లో ఈరోజు సువార్త చేస్తున్న మనకి కూడా ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో మాటలు, ఎన్నో కలంకాలు, ఎన్నో ఆటంకాలు, ఎంతో ఇబ్బంది. అది ఆర్థిక పరిస్థితి కావచ్చు, శరీర పరిస్థితి కావచ్చు, ఇబ్బందులు ఇరుకులు అన్నీ ఎదుర్కొంటున్నాం కదా. ఇది ఆనాడు కూడా ఎదుర్కొన్నాడు మెస్సీ గారు. ఇది ఎంతమంది గమనిస్తున్నారో నాకు తెలియదు. ఏదో పరలోకం నుండి వచ్చాడు, తండ్రి పంపించగా వచ్చాడు. ఆయన చక్కగా ఏదో తన పని చేసుకొని 3.5 సంవత్సరాల వరకు చేసుకొని ఆయన
ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టి మహిమ శరీరంతో పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. ఆహా ఓహో హల్లెలూయా అని మనం అంటామే కానీ ఆయన కూడా ఎన్నో నిందలు పడ్డాడండి. మనలాగే ఎంతో కష్టపడ్డాడండి. మనలాగే ఇది ఎంతమంది గమనిస్తున్నారో నాకు తెలియదు క్రైస్తవులైన వారు. హల్లెలూయా. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నవారు ఎంతమంది గమనిస్తున్నారో నాకు తెలీదు. ఎంతమందికి అర్థమైందో కూడా నాకు తెలియదు. కానీ నేనంటాను మనకంటే ఎక్కువగా నిందలు పడ్డాడు మెస్సియా. హల్లెలూయా. ఎందుకంటే తన తండ్రి అప్పగించిన పని తాను చేయడానికి ఎంతో నలిగిపోయాడండి. ఎంతో మందితో ఎన్నో అవమానాలు పడ్డాడండి. అలాంటి ఒక అవమానకు పడి విజయాన్ని సాధించిన సంఘటన మేము ముందే పెట్టాలని ఈ వాక్యాన్ని నేను ఎత్తుతున్నాను. హల్లెలూయా. కనుక దయచేసి వాక్యాన్ని చివరి వరకు వినండి. నేను చాలాసార్లు చెప్తుంటాను. చాలామంది ఒక 2-3 నిమిషాలు ఆలకించి దాన్ని కట్టేసి మూలపడేస్తున్నారు. అది మీకే శాపం కానీ దీవెన కాదు. వినకపోతే పర్వాలేదు, కానీ కొద్దిగా విని విడిచిపెడితే అది మీకు శాపం. కనుక మనం శాపంలోకి వెళ్ళొద్దు, దేవుళ్ళలోకి వెళతాం. ఇక వాక్యం చూసినట్లయితే మెస్సీ గారు సువార్త చేసిన దినాలలో ఆయనను పరీక్షించాలని కొంతమంది మనుష్యులు, ఎందుకంటే ఈయన కూడా మానవ రూపంలో ఉన్నాడు కనుక, ఈయన కూడా మానవ రూపంగా మాట్లాడుతున్నాడు కనుక, ఈయన కూడా మానవ రూపంగానే తింటున్నాడు, పండుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు కనుక ఆయన దైవ కుమారుడని ఎవరికి కూడా గుర్తించలేకపోయారు, కొంతమంది తప్ప. అది కూడా తన నోటితో తన శిష్యులకు చెప్తేనే కానీ శిష్యులు కూడా గమనించుకోలేకపోయారు. ఇప్పుడు సహోదరులారా, అలాంటి సమయంలో ఆయన పరీక్షించడానికి ఒక పరీక్ష విధానం అక్కడ పెట్టారు. ఎవరో యూదులు, శాస్త్రులు, పరిసారికులు. యూదులు, శాస్త్రులు, పరిసారికులు ఒక స్త్రీని పట్టుకున్నారు. ఒక స్త్రీని పట్టుకొని ఆయన బయటికి తీసుకొచ్చి అసలు ఈయన అంతేదో చూద్దాం, ఈయన ఎంత జ్ఞానం చూద్దాం, ఈయన చెప్పే తీర్పు ఏంటో చూద్దామని ఆయనను పరీక్షించడానికి వీళ్ళు ఏం చేశారు, ఒక స్త్రీని తీసుకొచ్చి అంటారు కదా, అయ్యా బోధకుడా, ఎంత చక్కగా మాట్లాడారండి. బోధకుడా, మెస్సయ్యా, మేము ఒక స్త్రీని పట్టుకున్నాము, వ్యభిచరిస్తుండగా, తప్పు పని చేస్తుండగా, పాపం పని చేస్తుండగా, కనుక ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం ఉంది కదా, నీకు కూడా తెలుసు కదా, అయితే ఇప్పుడు నువ్వేం తీర్పిస్తావు అంటున్నారు అక్కడ. హల్లెలూయా. అవివేకం అండి. మానవుడు ఎలాంటి వాడంటే సాక్షాత్తు దేవుణ్ణి పరీక్షించే ఆ స్థాయికి ఎదిగిపోయాడు అని అనుకుంటున్నాడు. అలాంటి వారు చాలామంది ఉన్నారు. తీసుకొచ్చారు అంటారు కదా, బోధకుడా ఈ స్త్రీ తప్పు చేసింది, వ్యభిచరిస్తుండగా మేము పట్టుకున్నాం కనుక మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా, ఇక్కడ చాలామంది పప్పులు అడిగేస్తారండి కదా, అంటే తప్పుడు బోధ, ఇది తప్పుడు బోధ అంటాను. ఈ ధర్మశాస్త్రం ఎవరిచ్చారు మోషేకి? తండ్రి ఇచ్చాడు. మోషే దూరంగా ఇచ్చాడు కానీ మోషే ధర్మశాస్త్రం కాదు, అది తండ్రి ఇచ్చిన ధర్మశాస్త్రం. ఆనాటి మన ఇశ్రాయేలు ప్రజలకు నేటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. కానీ వీళ్ళు అన్న మాట ఏంటంటే మోషే ధర్మశాస్త్రం, అంటే మోషే రాశాడా ధర్మశాస్త్రాన్ని? చెప్పండి. మోషే రాశాడా ఆ యొక్క 10 ఆజ్ఞలను? కాదే, తండ్రి రాసి మోషే చేతికి ఇచ్చాడు. అది మోషే ధర్మశాస్త్రం ఎందుకు అవుతుంది? కానీ మూర్ఖులైన వారు, క్రైస్తవులు చాలామంది మూర్ఖులు ఉన్నారండి. నేను ఎలాగన్నానని కాదు, ఎలాగైనా చాలామంది నా మీద కొనుక్కొచ్చు, కానీ ఇది వాస్తవం, ఇది నిజం. క్రైస్తవులు చాలామంది తెలివైన వారు అనుకుంటారు, చాలామంది మూర్ఖులు ఉన్నారు. కానీ ఈయన ఏమంటున్నాడంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మనకి ఇవ్వని ధర్మశాస్త్ర ప్రకారంగా అందులో పాపం చేసిన స్త్రీలని రాళ్ళతో కొట్టి చంపేయండి, కానీ పురుషుని మాత్రం ఏమనొద్దు. ఇది చూడండి, ఇది ధర్మశాస్త్రంలో రాయబడిన ధర్మమైన మాట. అది పురుషుని మాత్రం ఏమనకూడదు, కానీ స్త్రీని మాత్రం చంపేయాలి. స్త్రీ భూమి మీద జీవించడానికి వీల్లేదు, స్త్రీ సమాజంలో ఉండడానికి వీల్లేదు, స్త్రీని చాలా సులభంగా చూడాలి. కనుక చంపేయడమే ధర్మం, కానీ పురుషుని మాత్రం ఏమనొద్దు. ఏంటో నాకు తెలియకట్టుతో ఒక ప్రశ్న వేస్తాను. పాపం అనేది, అంటే వ్యభిచారం అనేది, పాపంలో చాలా రకాలుగా ఉన్నాయి, అది విడిచిపెట్టండి. వ్యభిచారం అనేది ఒక స్త్రీ పురుషుడు కలిస్తే అవుతుందా, లేదంటే ఒకే స్త్రీ కలిస్తే అవుతుందా, ఒక స్త్రీ వల్ల అవుతుందా? ఆలోచించండి. ఎందుకంటే ఈ ఆలోచన లేకనే ఈనాడు కూడా చాలామంది తల పట్టుకుని ఏడుస్తున్నారు. అవివేకం అంటే నేనైతే స్త్రీ పాపం ఎలా చేసిందండి? పురుషునితోనే కదా. మరి ఆ పురుషుడేది ఇక్కడ? పురుషుడేది?
కోర్టుకి వెళ్ళామంటే ఒక కేసు పెట్టామంటే అవతల వ్యక్తి ఉండాలి, ఇవతల వ్యక్తి ఉండాలి. ఒకే వ్యక్తి వెళ్ళి నాన్న నాకు అన్యాయం జరిగిందంటే నీకు అన్యాయం చేసినవాడు ఎవరైనా తీసుకురామంటాడు జడ్జి అంటాడా? నీకు అన్యాయం చేసింది ఎవరమ్మా లేదంటే నీకు అన్యాయం చేసింది ఎవరయ్యా వాళ్ళు కూడా తీసుకురా అంటాడు. అంతేగాని ఆహా నీకు అన్యాయం జరిగిందా, అయితే నీకు జరిగింది అన్యాయము కానీ ఇంకో నేను చట్టం రాసేస్తున్నాను అని రాయడానికి జడ్జి. ఇక్కడ కూడా అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరిగింది. ఎలా బుద్ధి చెప్పాడు చూడండి మెస్సీ గారు. అలా అంటున్నారు పురుషుని విడిచిపెట్టేద్దాం స్త్రీని మాత్రం చంపేనంటే అప్పుడు ఆలోచన ఉండాలి కదా. ముందు మనం అనుకున్నట్టుగా వ్యభిచారం అనేది ఒక స్త్రీ వల్ల జరగదు. ఏ దొంగతనం జరిగిందా ఒకరి వల్ల జరుగుతుంది, అబద్ధం ఆడారా ఒకరి వల్ల జరుగుతుంది, మోసం గించారా ఒకరి వల్ల జరుగుతుంది, మరి ఏదైనా జరుగుతుంది. కానీ వ్యభిచారం అనేది స్త్రీ పురుషులు కలిస్తే కానీ అది అవ్వదు. మరి అక్కడ పురుషుని విడిచిపెట్టేసి స్త్రీని ఎందుకు పెట్టాడు? అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? సరే ఈమె తప్పు చేసింది కనుక ఈమెను ఖచ్చితంగా చంపేయాలి నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఒప్పుకున్నాడు మెస్సీ గారు. ఒప్పుకుంటున్నాను అనుకుని అందరూ కూడా చంకలు గుర్తుకుని ఆహా ఓహో ఇంకేముంది ఆ నిజంగా ఈయన దైవ కుమారుడే ఇంకేముంది అని అనుకున్నారేమో నాకు తెలియదు. కానీ అక్కడ అని ఒక మాట అంటాడండి, చేతికి రాళ్ళు ఇచ్చాడు చంపేయండి. మీరు అంటున్నారు కదా మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపమని అని ఉంది కదా, చంపేయండి పర్వాలేదు అని చేతికి రాళ్ళు ఇచ్చి ఒక మాట అన్నాడండి. ఎవరన్నా తెలుసా? మీలో పాపం చేయలేని వాడు ఎవడున్నాడో వాడు మాత్రమే మొట్టమొదటి రాయి వేయాలి అన్నాడు అంతే. అని కింద అందరి పాపాలు రాయడం మొదలెట్టాడు కింద నేల మీద మెస్సీ గారు. అవి చూసుకొని ఒక్కొక్కడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. చివరికి ఎవరు లేదు అక్కడ క్రీస్తు తప్ప. అప్పుడు తల పైకెత్తి అంటాడు కదా, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా అంటే లేదు నాయన అంటే నేను కూడా శిక్షించను. ఇక్కడ మనం జనరల్గా ఆలోచిద్దామండి, మెస్సీ గారికి శిక్షించే అధికారం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నాలో పాపం ఉన్నదని ఎవరైనా మీరు నిరూపించగలరని ప్రపంచానికి ఒక ప్రశ్న విడిచిపెట్టి సవాల్ చేశాడు క్రీస్తు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా సరే నిరూపించండి అన్నాడు. ఎవరు చెప్పగలరు ఆయన పాపం ఉందని? ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేకపోయారు కనుక ఆనాటి ప్రజలు, ఆనాటి యూదులు, ఆనాటి శాస్త్రులు, ఆనాటి సుంకర్లు, ఆనాటి పరిసరులు ఎవరు కూడా మాట్లాడలేకపోయాడు ఆయన దగ్గర. అయితే ఈయనకి అధికారం ఉంది కదా, మరి ఈయన కొట్టచ్చు కదా. ఆయన ఏమన్నాడు బాగా ఆలోచించండి. మీలో పాపం లేనివాడే రాయిస్తాం అని చెప్పిన మెస్సయ్యా, మరి ఈయన పాపం లేనివాడు కనుక పరిశుద్ధుడు కనుక ఈయన రాయితో కొట్టాలా వద్దా? ఖచ్చితంగా కొట్టి చంపేయాలి. ఈ రాళ్ళన్నీ ఈయన కొట్టి చంపేయాలని. చంపాడా? కొట్టాడా? కొట్టాడు, చంపాడు. హల్లెలూయా. ఎలా కొట్టాడు ఆయన అంటాడు కదా, అమ్మా ఎంత చక్కగా పిలిపండి ఆయన. నిజంగా అది అమూల్యమైన మాట అది. అమ్మా నేను కూడా నిన్ను శిక్షించిన తల్లి కానీ అని అంటాడు, ఇంకెన్నడు కూడా నీవు పాపం చేయొద్దు. హల్లెలూయా. ఎన్నడు కూడా నువ్వు పాపం చేయొద్దు తల్లి అనగానే ఆయన ఎలా కొట్టాడండి? ఎక్కడ కొట్టాడండి? రాళ్ళతో కొట్టిన దెబ్బ శరీరానికి తగులుతుంది. ఈయన మాటతో కొట్టిన ఆ రాయి దెబ్బ తన హృదయానికి తగిలింది. హల్లెలూయా. క్రీస్తు కొట్టాడు, దండించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. నోటితో కొట్టిన మాట తన హృదయానికి తగిలింది. వెంటనే ఆమె కన్నీళ్ళతో ఆయన పాదాలు కడిగి ఆ స్థలం నుంచి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు సహోదరులారా, ఓ క్రైస్తవుడా, నీవు శుద్ధుడు అనుకుంటున్నావా? నీవే పరిశుద్ధుడు అనుకుంటున్నావా? నీవే మంచి కుమారుణ్ణి కుమార్తెని లేక స్త్రీని పురుషుని అనుకుంటున్నావా? నీలో నాలో అందరూ కూడా పాపాత్ములండి. ప్రపంచంలో అంతకుముందు పుట్టినవారు, ఇప్పుడు జీవిస్తున్నవారు, ఇక ముందు పుట్టబోయేవారు కూడా పాపాత్ములే. కానీ క్రీస్తు కొట్టిన రాయ నోటి మాట ద్వారా కొట్టాడు. అది ఎక్కడ తగిలిందంటే శరీరానికి కాదు, ఆత్మకు తగిలింది, తన హృదయానికి తగిలింది. వెంటనే తను మారు మనసు పొంది ఆమె ఏం చేసింది? ఆయన పాదాలను తన కన్నీళ్ళతో కడిగి ఆ చోటు నుంచి వెళ్ళిపోయింది. ప్రియ సహోదరులారా, ఎందుకంటే మనిషి అహంకారమై ఆయన పరీక్షించాలనుకుంటున్నారు మూర్ఖులు. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు. తండ్రిని పరీక్షించడానికి, తన కుమారుని మెస్సీని పరీక్షించడానికి నువ్వెంత నేనంత, మనం సరిపోతామా ఆయన మీద నింద వేయడానికి? కానీ అహంకారులుగా ఉన్నారు ఆనాటి ప్రజలు. ఈనాటి ప్రజలు కూడా అలాగే ఉన్నారు. అందుకే చెప్తున్నాను, పాపం లేనివాడు మనలో ఒక్కడు కూడా లేడని గ్రంథం చెప్తుంది. తండ్రి కన్నులు ఎత్తి చూడగా
తండ్రి కన్నులెత్తి చూడగా ఒక్కడును నీతిమంతుడు లేదని గ్రంథం చెప్తుంది. ఎవడు నీతిమంతుడండి? కానీ తన అపూర్వమైన రక్తధారల చేత మనల్ని శుద్ధి చేసి, తన అమూల్యమైన వాక్కు ద్వారా మనల్ని నీతిమంతుగా ఎంచి అతను పొంగిపోతున్నాడు. ఆయన సంతోషపడుతున్నాడు, కానీ ఆ సంతోషం మనలో లేదు. నేను ముందు చెప్పినట్టుగా లోకం నుంచి మనం వేరు చేయబడ్డాము. క్రీస్తు వేరు చేయబడ్డాడు. 30 సంవత్సరాలు కన్న తండ్రిని కన్న తల్లిని పెంచిన తండ్రితో ఉండి అక్కడి నుంచి వేరయ్యి తన తండ్రి అయిన ఆ పరమ తండ్రి దగ్గరికి ఆయన పని చేయడానికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఏమన్నాడు? ఈ లోకం నుంచి పరలోక సంబంధమైన పరిశుద్ధ లోకానికి ఆయన వెళ్ళిపోయాడు. మరి మనల్ని వెళ్ళమంటున్నాడే, మనలో ఆ వ్యత్యాసం ఉంటుంది, పోవట్లేదు. బాప్తిసాలు పొందుతున్నారు, కూడుకులు పెట్టుకుంటున్నారు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు, కానీ నీలో ఆ పాపము క్రియలు, ఆ పాపము మాటలు తెంచుకోలేక నీ మనసుని ఏం చేస్తున్నావంటే పలు విధాలుగా తిప్పుకుంటున్నావు. ఈరోజు నీ హృదయంలోకి వాక్యం వెళ్ళట్లేదంటే కారణం ఏంటి? ఇదొకటే. కనుక నేనంటాను, ఇక్కడి నుంచైనా సరే నీవు లోకం నుంచి వేరైపో. అంటే మీ తల్లిదండ్రులను, భార్యనో, బిడ్డలను, లేదంటే భర్తనో, లేదంటే కుటుంబాన్ని విడిచిపెట్టమని చెప్పట్లేదు, నేను చెప్పలేదు, బైబిల్లో చెప్పలేదు. కానీ గతంలో జీవించిన జీవితాన్ని నీ విడిచిపెడితే అదే నీకు శుద్ధత, పరిశుద్ధత. హల్లెలూయా. కావున ప్రతి సహోదరులారా, వాక్యం మీరు ఒకసారి ఆలోచించుకోండి. తండ్రిని పరీక్షించడానికి మనం ఎంత వాళ్ళమండి? తండ్రితో పోటీ పడడానికి మనం ఎంత నీటి మీద బుడగలాంటి వారిని. ఈ యొక్క సంగతి గ్రహించుకోమని ప్రభు పేట కోరుకుంటున్నాను. కావున క్రీస్తు కొట్టిన రాయ నోటి మాట అది తగిలింది శరీరానికి కాదు, కానీ ఆత్మకు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక దేవా, నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి అమూల్యమైన వాగ్దానం మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా తండ్రి, విన్న వాక్యం తండ్రి నా ప్రభా మా అందరి జీవితంలో ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. అయ్యా తండ్రి, మంచి ఏదో చెడేదో తెలుసుకునే జ్ఞానం మాకు దయచేయమని. మూర్ఖుల వాళ్ళే కాకుండా తండ్రి, అహంకార వాళ్ళే కాకుండా వినయ మనసు కలిగి జీవించే భాగ్యం నాకు కలుగు చేస్తామని మా ప్రియ రక్షకుడని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు తండ్రి. మేము దీనికి ఆస్వాదించడం కాక తన కుమారుడని క్రీస్తునామని మీ అందరికీ కూడా శుభం. హల్లెలూయా.